పొద్దుటి నుంచి 10 జాకెట్లు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 11వ జాకెట్ అయితే కట్ చేసి కుడుతున్నానండి. ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 11 దాటిపోయింది. పొద్దుటి నుంచి కుట్టిన జాకెట్లు హెమ్మింగ్కి ఇచ్చేసాను. అలాగే శారీ ఫాల్స్ వచ్చి నా దగ్గర నేర్చుకుంటుంది కదండి మిషను, అమ్మాయి చేత వేయించాను. తనకి ఒక్కరోజే ప్రాక్టీస్ అయితే చేయించానండి. ఓవర్లాక్ మిషను, జిగ్జాగ్ మిషను. తను చాలా పర్ఫెక్ట్గా ఫాల్స్ అనేవి వేస్తూ ఉంది. నాకైతే కొంచెం సాయంగా కూడా ఉందండి. శారీ ఫాల్స్ మొత్తం తన చేత వేయించేశాను. ఇంకా బ్లౌజులు అన్నీ కొన్ని పైపింగ్ ఉన్నాయి, కొన్ని నార్మల్ ఉన్నాయి. అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా నా దగ్గర ఓపిక కూడా లేదు. ఇంకా వెళ్ళి పడుకుందాం అనిపిస్తుంది. కానీ ఈ బ్లౌజ్ రేపు మధ్యాహ్నం వరకే ఇచ్చేయాలండి. మరి రేపు మధ్యాహ్నం అయితే రేపు మార్నింగ్ టైంలో కుట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఇంట్లో పని అయ్యే వరకే 10-10:30 అయిపోతుంది ఫ్రెండ్స్. అదిగాక వేరే ఊరు నుంచి బ్లౌజులు అనేవి తీసుకొని వచ్చాను కదండి, బాడీ మెజర్మెంట్స్ అవి కూడా. ఆ బ్లౌజులు అయితే పోయి ఇచ్చేసి రావాలి. అవి కూడా మీకు షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ టైము నేనే వేరే ఊరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బ్లౌజులు మెజర్మెంట్ తీసుకొని వచ్చి కుట్టాను కదా. అసలు అవి కుదిరినాయా కుదరలేదా అనేది మీరు లైవ్లో చూడొచ్చు అనమాట. షార్ట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు జాకెట్ కొలతలకి టేప్ కొలతలకి ఏంటి తేడా అనేది ఒక 2 ముక్కలు అయితే మీకు నేను చెప్తానండి. జాకెట్ కొలతలు ఈజీ అని అందరూ అనుకుంటారు, కానీ జాకెట్ కొలతల కంటే టేప్ కొలతలు 100కి 100% ఈజీ అండి. నా ప్రయత్నం ఏమీ లేదు. జాకెట్ కొలతలు కొంత వాటికి మాత్రమే ఉపయోగం అండి. అవి నేర్చుకోవటం వల్ల మీరు కొంత వాటికి మాత్రమే టైలరింగ్ నేర్చుకోగలరు. అదే టేపు కొలతలు అనుకోండి, పూర్తి టైలరింగ్ అనేది మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పాప నాకు ఈ బ్లౌజ్ ఇచ్చింది, కానీ మెజర్మెంట్కి అయితే బ్లౌజ్ లేదు. ఆల్రెడీ ఒక పింక్ కలర్ బ్లౌజ్ అనేది బాడీ మెజర్మెంట్తో కుట్టించానండి. ఆ బ్లౌజ్ నచ్చి మళ్ళీ నాకు 3 బ్లౌజెస్ ఇచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చి రేపు రిసెప్షన్కి కట్టుకోవడానికి రేపు మధ్యాహ్నం వరకు అయితే ఇవా ఆంటీ అని చెప్పిందండి. అయితే నా దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ లేదు కదా, టేపు కొలతల్లోనే నేను కట్ చేస్తున్నా. ఆ టేపు కొలతలు కూడా ముందు బ్లౌజ్కి రౌండ్ వెనక డీప్ నెక్ కొలతలు అయితే తీసుకున్నానండి. వాటి ఆధారంగా ఇప్పుడు పైకి హై నెక్ ప్లస్ ముందు అదిగోండి స్టోన్స్ తోటి నెక్ ఇచ్చారు. అది ఒకవైపు సాగిపోయినట్లుగా ఇచ్చారు. అది కూడా ఇప్పుడు నేను సరి చేసి కట్ చేసి కుట్టాలి. ఇవన్నీ అంటే ఆది జాకెట్ ఇచ్చి కుట్టముంటే సాధ్యం అవుతాయా? కావు కదా. కొలతలనే మార్చుకోవాల్సి ఉండిద్దండి. నెక్ మార్చుకోవాలి, షోల్డర్ మార్చుకోవాలి. ఇది ప్రిన్స్ కట్టు, నార్మల్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, దాన్ని పెట్టి ప్రిన్స్ కట్ చేయగలమా చెప్పండి? అప్పుడైనా టేపు కంపల్సరీ అవసరం. ఇప్పుడు బ్యాంగిల్ హ్యాండ్ అడిగారు. బ్యాంగిల్ హ్యాండ్ కట్ చేయాలంటే టేపులో మనకి ఇంత కావాలి అని కొలత తీసుకోవాలి కదా. ఇవన్నీ జరగాలంటే మీరు టేపు కొలతలు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.